గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి సొత్తు కొల్లగొట్టడమే పనిగా పాలన సాగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పరకామణి చోరీ, కల్తీ నెయ్యి సరఫరా వంటి వ్యవహారాలు వెలుగుచూడగా తాజాగా మరో కుంభకోణం బయటపడింది. టీటీడీ నిధులను పెద్ద ఎత్తున దుర్వినియోగం చేసి కమిషన్ల రూపంలో కోట్లాది రూపాయలు కొట్టేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 350 నుంచి 400 రూపాయల విలువ చేసే శాలువాలను ఏకంగా 1300 రూపాయలు వెచ్చించి కొనుగోలు చేయడం గత పాలకుల అవినీతికి పరాకాష్ఠగా చెబుతున్నారు. చివరికి శ్రీవారి తులాభారంలోనూ అక్రమాలకు పాల్పడ్డారని బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తాజాగా ఆరోపణలు చేశారు. గత వైసీపీ పాలనలో టీటీడీలో జరిగిన అవినీతి అక్రమాల చిట్టాను బయటికి తీసేందుకు ప్రస్తుత ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో చర్యలు మొదలయ్యాయని చెబుతున్నారు. తిరుమలలో అక్రమాలు చోటు చేసుకోవడంపై హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా ఘాటుగా స్పందిస్తున్నాయి. గత ప్రభుత్వంలో భవనాలు, రోడ్లు, వసతి సముదాయాల నిర్మాణాలకు దాదాపు 3,000 కోట్లు టీటీడీ కేటాయించింది. అవసరం లేకపోయినా టీటీడీ పరిధిలో ఎన్నికలకు ముందు ఏడాది ఆగమేఘాల మీద ఈ పనులు చేపట్టారు. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయల కమిషన్లు చేతులు మారినట్టు ఆరోపణలు వచ్చాయి. టీటీడీలో సలహాదారులను నియమించి లక్షలు ముట్టజెప్పారు. ముఖ్యమైన విభాగాల్లో కాంట్రాక్టు ఉద్యోగులుగా తమ వారిని నియమించి లక్షల్లో జీతాలు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం వీరిని తొలగించింది. ఈ నేపథ్యంలో గత పాలక మండళ్ల కాలంలో టీటీడీలో జరిగిన అన్ని అక్రమాలపై దృష్టి సారించారు. అవినీతికి పాల్పడిన వారిపై గట్టి చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడవచ్చునని భావిస్తున్నారు.